మా కుమారి వాళ్ళ ఇంటికెళ్ళేసరికి 10:30 అయ్యింది. తనేమో మా కోసం వేడివేడిగా నాకు మా చెల్లికి దోసలేసింది. ఇంకా మా చెల్లికేమో ఎగ్ దోస తినాలనిపించిందంట. నాకు కూడా ఎగ్ దోస అంటే చాలా ఇష్టం. కానీ బయట వేసే ఎగ్ దోసల కన్నా ఇంట్లో వేసే దోసలు అంటేనే ఇష్టం. ఎందుకు ఫస్ట్ నుంచి కూడా. ఇంటికి కుమారి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామో ఇంకా చెప్పలేదు కదూ. ఏముంది మా చెల్లి ఊరు వెళ్ళిందంటే ఇప్పుడల్లా రాదని చెప్పి నన్ను మా చెల్లిని అన్న కుమారి ఇద్దరు ఇంటి రామని చెప్పారు. అది కూడా మార్నింగ్ 7:30కి రండి, ఈవినింగ్ వరకు ఉండెళ్దురు గాని అని చెప్పారు. కానీ మేము వెళ్ళేసరికి 10:30 అయ్యింది. టిఫిన్ చేశాక తనేమో ఆల్బమ్ తీసింది. ఇంకా అవి చూస్తూ కొంతసేపు ముచ్చట్లాడుకున్నాము. ఈలోగా మా అన్న ఏమో చికెన్ తీసుకొచ్చాడు. కుమారి ఏమో యూట్యూబ్ లో చూస్తుంది చికెన్ గోంగూర ఎలా వండాలని చెప్పి. నువ్వు అంత కష్టపడద్దులే, నాకు వచ్చి నేను వండుతాను అని చెప్పి ఇంకా నేనే వండాను. ఏమెళ్ళటమో ఏమో గానీ వెళ్ళిన దగ్గర నుంచి వండుకోటాలు తింటాలు ఇవే సరిపోయినాయి ఆ రోజంతా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే చపాతీ రైస్ ఇంకా గోంగూర చికెన్ చేసాము. చపాతీ పిండి కుమారి కలిపింది కాబట్టి అవి అంత సాఫ్ట్ గా వచ్చాయి. అదే నేను కలిపి చేయాలంటే అవి చపాతీలా కాకుండా చెక్కల్లా వచ్చాయి. ఇంకా నాకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ విత్ చపాతీ ఫుల్ గా లాగిచ్చేసాక నా బుజ్జి బుర్రలో ఒక చిన్న ఐడియా వచ్చింది. అదేంటంటే ఈవినింగ్ టైంలో మా చెల్లి ఇంకా కుమారి వీళ్ళిద్దరి కోసం ఏదో ఒకటి ఉండాలని చెప్పి అందుకే వెజిటేబుల్స్ తో బజ్జీలు చేశాను. అది కూడా 11 ఐటమ్స్ తోటి. నిజానికి నాకు బజ్జీలు చేయటం రాదు. అది ఎలా వచ్చింది ఏందనేది మొత్తం లాంగ్ వీడియో తీశాను. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సరే గానీ నాన్ వెజ్ తినగానే థమ్స్అప్ తాగాలని చాలా మందికి ఉంటది కదా. నాకైతే ఫుల్ జలుబు చేసినా సరే నేనైతే నాన్ వెజ్ తినానంటే థమ్స్అప్ తాకుండా అస్సలు ఉండలేదు. అలాగే చాలా మందికి అనిపిస్తుంది కదా, ఏం చేస్తాం మనకు అదొక వీక్నెస్ అన్నట్టు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.